శృతి రవి యానివర్సరీలో చింటూ తల్లి రోహిణి అని బయటపడటంతో రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు రవి శృతిల యానివర్సరీలో చింటూ తల్లి గురించి ఎలా బయటపడింది? మరి రోహిణి చింటూ తల్లి అని నిజం తెలుసుకున్న ప్రభావతి ఏం చేసింది? మరి కథంతా ఎలా నడిచిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇటు నుంచి బాలు అయితే విద్య దగ్గరకు వెళ్ళి విద్యతో చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినంత పని చేసి మాట్లాడతాడు. అసలు నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నా ఫోన్ నువ్వు తీసుకెళ్ళి ఎలా పారేసుకున్నావు? అసలు నీ దగ్గరికి నా ఫోన్ ఎలా వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటే, నాకు తెలీదు బాలు అని చెప్పి చాలా వరకు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. రోహిణియే తెచ్చిచ్చింది కదా, చెప్పు, రోహిణియే తెచ్చిచ్చింది కదా అని చెప్పని అంటూ ఉంటే, అసలు రోహిణికి నీ ఫోన్కి ఏ సంబంధం లేదు. అది ఎవడో కొట్టేశాడు ఆ రోజున ఫంక్షన్లో. ఒకరోజు నేను వెళ్తూ ఉండగా నాకు అది రోడ్డు పైన దొరికింది. ఆ రోజే నేను ఆ ఫోన్ని పట్టుకుని నీకు ఇది నీ ఫోన్లో ఉంది అని చెప్పి చూసి తీసుకొచ్చి ఇద్దామనుకున్నాను. అలా ఇద్దామనుకున్న రోజునే ఆ ఫోన్ కాస్త ఆ తాత వాళ్ళ దగ్గర పడిపోయినట్టుంది. నేను ఇక ఎక్కడ పోయిందోలే అని చెప్పి వదిలేశాను అని అనేసరికి, మరి నువ్వు కనీసం నాకెందుకు చెప్పలేదు అని చెప్పి బాలు అడుగుతాడు. చెప్పడానికి ఏముంది, పోనీ నా చేతిలో ఉంటే ఇదిగో నా చేతిలో ఉంది అని చెప్పొచ్చు. నువ్వు పోగొట్టుకున్న ఫోన్ దొరికినట్టే దొరికి మళ్ళీ నా దగ్గర కూడా పోతే నేను నీకేం చెప్పు అని చెప్పని అంటుంది. దాంతో ఇక బాలు వెళ్ళిపోతాడు. కానీ విద్య దగ్గర నుంచి నిజం రాలేదు అని, ఖచ్చితంగా ఇందులో పార్లరమ్మ పాత్ర ఉంది అని చెప్పి బాలు అయితే చాలా గట్టిగానే అనుకుంటాడు. అలా అనుకున్నటువంటి బాలు ఇక అదే విషయం గురించి రోహిణితో కూడా మాట్లాడతాడు. మీనాతో కూడా మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఇక మీనా అయితే ఒకటే చెప్తుంది, చూడండి, రోహిణి ఎప్పుడైతే తన గురించి బయటపడకూడదు అని జాగ్రత్త పడుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం తన్ని పట్టుకోలేము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మీనాతోటి బాలు చెప్తున్నటువంటి విషయాలన్నీ విన్నటువంటి రోహిణి, ఇంత జరిగిన విద్య నా గురించి బయట పెట్టలేదా అని చెప్పని అనుకుంటూ గబగబా ఇక విద్య దగ్గరికి వెళ్తుంది. విద్య బట్టలన్నీ సర్దుకుంటూ సడన్గా ఎవరా అని చెప్పి చూసి రోహిణిని చూసి, నువ్వేంటే అని చెప్పని అంటూ భయపడ్డాను ఒక్కసారిగా అంటుంది. ఇక ఏడ్చుకుంటూ మనసులో ఉన్న భారాన్నంతా దింపుకుంటూ విద్యను పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. సారీ, క్షమించే అని చెప్పేసేసి అంటే, ఫోన్లే ఇప్పుడు ఏమైంది అని చెప్పని అంటూ ఉంటే, నువ్వు వాళ్ళు వచ్చి ఎంత అడిగినా కూడా నా గురించి చెప్పలేదు. ఆ రోజున నేను చాలా బాధపడ్డాను, ఎంతో ఏడ్చుకున్నాను అని చెప్పని బాధపడుతూ ఉంటే, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అని చెప్పని అన్నావు అని చెప్పని అంటుంది. ఇక విద్య అయితే ఆ మాటలతోటి, ఆ వేస్ట్ ఫెలో అన్న మాటే అనకు అని అంటే, నువ్వు వేస్ట్ ఫెలోనే అని చెప్పిన రోహిణి అంటుంది. అలా ఇద్దరు కూడా మళ్ళీ ఒక్కటైపోతారు. స్నేహితురాళ్ళు ఇద్దరు ఒక్కటవడంతో చూడటానికి చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఇక ఈలోపు రవి ఇంకా శృతి అయితే ఒక యానివర్సరీ కార్డ్ ప్లాన్ చేసి అందరికీ కూడా పంచుతారు. ఏరా, మీ పెళ్ళికి పిలవలేదు, ఈ యానివర్సరీకి మాత్రం కార్డులేసి పిలుస్తున్నావా ఏ అని చెప్పని అంటే, మళ్ళీ రెండోసారి కూడా లేచిపోయి యానివర్సరీ చేసుకోలేడుగా అందుకని అని చెప్పేసేసి బాలు అంటాడు. ఇక అందరూ అయితే వెన్యూకి వచ్చేసేయండి సరేనా అని చెప్పి చెప్తాడు. దాంతో ఇక సరే అంటారు అందరూ. ఇక రవి రెస్టారెంట్లో ఆర్డర్ వచ్చినటువంటి డిష్ కంప్లీట్ చేసి వెళ్దాం అనుకునే లోపు ఇక రెస్టారెంట్లోనేమో ఆ సర్వర్ అయితే ఇచ్చినటువంటి డిష్ని కింద పడేస్తాడు. ఇక చూసినటువంటి రవి వాళ్ళ ఓనర్ కూతురు చాలా గొడవ చేస్తుంది. అబ్బా వదిలేసి, అబ్బా నేను ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ అంటూ ఉంటే, ఇది వదిలే ఇష్యూ కాదు రవి, ఒక్కసారి ఊరుకుంటే ఇలాగే చేస్తూ ఉంటారు అంటూ ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. తన్ని చూసినటువంటి రవికి ఒక డౌట్ వస్తుంది. తను కావాలని ఇదంతా చేస్తుందా? నన్ను యానివర్సరీకి వెళ్ళనివ్వకుండా చెయ్యాలని చెప్పి ఇలా ప్లాన్ చేసిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా రవి అయితే, ఓకే, నేను ఈ డిష్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను, అది సర్వ్ చేస్తే చెయ్యండి లేదంటే లేదు అంటూ అక్కడి నుంచి కదిలిపోతుంటే, ఇంత ఇష్యూ జరుగుతుంటే ఏం పట్టనట్టుగా వెళ్ళిపోతావేంటి రవి అంటే, చూడు, ఈరోజు నా యానివర్సరీ, మళ్ళీ రమ్మంటే ఈరోజు నాకు రాదు. ఈ ఒక్కరోజు ఈ సంవత్సరం అంతా నా జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి
దయచేసి నువ్వు ఇక్కడ ఇష్యూ చేయకు అంటూ రవి గట్టిగానే చెప్పేసేసి ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇక రవి వెళ్ళిపోతుంటే ఛా అని చెప్పని అనుకుంటుంది. ఇంకా రవి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోతాడు. శృతి బయలుదేరదామా అంటే ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు చూద్దాం, రాకపోతే మొత్తం ఫంక్షన్ ఆపేద్దాం అనుకున్నాను, వచ్చి బ్రతికిపోయావు అంటుంది. నాకు తెలుసుగా నీ సంగతి, అందుకే వచ్చేసాను అని చెప్పని అంటుంది. ఇక వాళ్ళు రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి రోహిణి, మనోజ్ రెడీ అయ్యి ఉంటారు. బాలు, మీనా, ప్రభావతి, సత్యం అందరూ రెడీ అవుతారు. ఓకే అందరం బయలుదేరిపోదామా అంటుంది శృతి. ఓకే అని చెప్పని అంటే, ఒరే బాలు ఆ డ్రెస్ ఏంట్రా అని చెప్పని అంటాడు మనోజ్. ఏముందిలే నార్మల్గానే వేసుకున్నాయే అని చెప్పనంటే, ఏదో డ్రైవర్లా ఉన్నావు తప్ప ఈ ఇంటి సభ్యుల్లా లేనే లేవు అని చెప్పని అనగానే, మన ఇంటి ఫంక్షన్కి మనం ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు బాలుని అంతలా తక్కువ చేసి మాట్లాడాల్సింది ఏముంది? డ్రైవర్లా ఉండక ఎలా ఉంటాడు? నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని, అందుకని మైక్ కట్టుకు తిరుగుతానా ఏంటి? డ్రెస్ అటైర్ అనేది వాళ్ళ ఇష్టానికి సంబంధించినటువంటి విషయం, దాన్ని మీరెలా చులకం చేసి మాట్లాడతారు? మీకు టక్ చేసుకోవడం అలవాటు, రవికి ఎక్కువ శాతం టీషర్ట్స్ వేసుకోవటం అలవాటు, అందుకోసం అని చెప్పేసి రవి మీలాగా గౌరవ మర్యాద లేని వ్యక్తి అని చెప్పేసేసి లేని వ్యక్తి అని చెప్పానంటే ఊరుకుంటానా? అలాగే ఇది కూడా అనవసరంగా మీరు ఎక్కువ చేసి అందరినీ బాధ పెట్టకండి అని చెప్పని అంటుంది. నాకెందుకు వచ్చిందిలే అంటాడు మనోజ్. ఆ మాట ముందనుకుని ఉంటే బాగుండేది అంటుంది మీనా. సరే పదండి వెళదాం అని చెప్పేసి ఇక అందరూ కూడా బయలుదేరుతారు. బయలుదేరినప్పటికీ శృతి మీనా దగ్గరకు వచ్చి, మీనా మనోజ్ అన్నాడని కాదు కానీ నువ్వు బాలు ఇద్దరు ఆ రోజు కాంపిటీషన్కి వేసుకున్న డ్రెస్ ఉంది కదా, అది వేసుకోండి మీనా ప్లీజ్ అని చెప్పని అంటూ, మా అందరిలోకి మీరే హైలైట్గా ఉండడం నాకు ఇష్టం, అందుకోసమే అండ్ ముఖ్యంగా వాళ్ళ ముందు మీరు తగ్గకూడదు అని. బాలుని ఎలా ఒప్పిస్తావో అని అంటే, సరే నేను చూసుకుంటాలే, ఆయన మూడేం బాగాలేదు, అందుకే ఇంకా నేను ఏం మాట్లాడలేకపోయాను, సరే ఆయన ట్రై చేస్తాను అని చెప్పి యాండి అంటుంది. ఏంటి మీనా అనగానే, అందరినీ ఒక 10 నిమిషాలు ఉండమనండి, మనం పైకి వెళదాం అంటుంది. ఎందుకు మీనా అంటాడు. పనుంది అని చెప్పని చెప్తుంది. సరే అయితే అంటూ అందరూ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, ఒక 10 నిమిషాలు ఆగితే నేను వచ్చేస్తాను అని చెప్పానంటే, ఇప్పుడేంట్రా అంటాడు సత్యం. వచ్చేస్తాను నానా అంటూ గబగబా పైకి వెళ్తాడు. ఏంటి మీనా అందరితో కలిపి బయలుదేరేటప్పుడు ఎందుకు ఇలా ఇప్పుడు సడన్గా నా మీద ప్రేమ పొంగుకొచ్చేసిందా అంటూ ఉంటే, ఎంతసేపు ప్రేమ గురించేనా, ఇంకేముండదా, పదండి అని ఫ్రిడ్జ్ డోర్ తీసి అందులో ఉన్న పూలు తీసుకుని పైకి వెళ్తుంది మీనా. అబ్బా మల్లెపూలు కూడా తీసుకొస్తున్నావా మీనా అని చెప్పని అంటాడు. అబ్బా పదండి అంటూ గబగబా తీసుకెళ్ళి ఇద్దరూ కూడా చక్కగా చాలా మంచి డ్రెస్సెస్ వేసుకుంటారు. ఇద్దరూ మ్యాచింగ్ వేసుకుంటారనమాట. దాంతో ఇక పూలు మాల తీసేసరికి 5 మూరల పూలు అలా తీసి మీనా జల్లోకి తురుముతాడు. ఇక బాలు అయితే ఒక్కసారిగా రొమాంటిక్ మూడ్ వచ్చి మీనాను గట్టిగా హక్ చేసుకుంటాడు. అంతే. ఏమండి ప్రస్తుతం మనది యానివర్సరీ కాదు, వాళ్ళ యానివర్సరీ, మనం జస్ట్ కేవలం గెస్ట్లా వెళ్తున్నాం, సరేనా పదండి అని చెప్పి కిందకి దిగుతూ ఉంటే వాళ్ళిద్దరూ లోపల నుంచి వస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు జిగేలమంటాయి మనోజ్కి, రోహిణికి. శృతి అయితే సూపర్, ఇది అస్సలు మీనా బాలు జంట అంటే అని అంటూ ఉంటే, ఏరా అన్నయ్య సారీ బాలు యానివర్సరీ మాదా మీద అర్థం కావట్లేదు అంటే, అందుకేరా డామినేటింగ్గా తయారవును అంటే వినిపించుకోరు అని చెప్పని అంటాడు. ఇక కార్లు స్టార్ట్ అవుతాయి. సత్యం ఇంకా ప్రభావతి మనోజ్ వాళ్ళ కారులో కూర్చుంటారు. బాలు, మీనా ఇంకా రవి, శృతి వాళ్ళ కారులో కూర్చుంటారు. ఇలా నలుగురు కలిసి వెళ్ళిపోతారు. వీళ్ళంతా కలిసి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఫంక్షన్ హాల్ దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉంటే ఇక శృతి అయితే అనౌన్స్ చేస్తుంది. ఈలోపు అక్కడికి శోభ ఇంకా శృతి వాళ్ళ నాన్న కూడా వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇక అక్కడ శోభ అయితే చాలా చక్కగా శృతికి, రవికి యానివర్సరీ విషెస్ చెప్పిన తర్వాత, మీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అంటూ తన బ్యాగ్లోంచి తీసి శృతి మెడలో ఒక డైమండ్ నెక్లెస్ వేస్తుంది. అది చూసి శృతి, వావ్ చాలా బాగుంది మామ్, కానీ ఇది నేను వేసుకోలేను, ఐఎమ్ సారీ అంటుంది. అదేంటి ఎందుకు వేసుకోవు, ఎంతో ప్రేమగా మీ నాన్న నీ కోసం కొన్నారు తెలుసా అని అంటుంది. ఆయన నా కోసం కొన్నారు కాదని నేను అనట్లేదు, అలా అని చెప్పేసి ఇప్పుడు నేను ఇది వేసుకుంటే తరువాత నేను ఇబ్బంది పడాలి అని అంటూ
రవి ఆల్రెడీ నా కోసం ఒకటి పర్చేస్ చేశాడు, అది ఇక్కడ అందరి ముందు ప్రజెంట్ చేస్తాడు, అదే వేసుకుంటాను అని అంటుంది. సరే అయితే నీ ఇష్టం అంటుంది. ఇక శోభ అయితే దాంతో ఇక వెంటనే శృతి అయితే అందరి ముందు అనౌన్స్మెంట్ చేసేస్తుంది. ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ కూడా వీళ్ళకి విషెస్ చెప్తూ ఉంటారు. చాలా హ్యాపీగా నడుస్తూ ఉన్న టైంలోనే ఇక రవి అయితే తను తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తాడు. ఆ ప్యాక్లో శృతి కోసం అని చెప్పి రవి తయారు చేయించినటువంటి నెక్లెస్ ఉంటుంది. మొత్తం అంతా కూడా పెండెంట్స్ తోటి చాలా అందంగా ఉంటుంది. ఒక రకంగా శోభ చేయించి తీసుకొచ్చినటువంటి డైమండ్ నెక్లెస్ కంటే కూడా చాలా బాగుంటుంది. శృతి అది చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది. సూపర్గా ఉంది రవి, చాలా థ్యాంక్స్, ఎంత బాగుందంటే ఐ కాంట్ సే ఇట్, నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను వర్డ్స్లో. ఇట్స్ యువర్ లవ్, నిజంగా నీకు నా మీద ఉన్న ప్రేమకి ఇదే గుర్తు అని అంటూ ఉంటే ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక రవి అది శృతి మెడలో పెడతాడు. అందరూ కూడా చాలా సంతోషంగా చప్పట్లు కొడతారు. మీనా బాలు అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇక బాలు, మీనా నీకు మన యానివర్సరీకి నేనేమీ అంతగా ఇవ్వలేకపోయాను కదా అని అంటే, యావండి మీరు నన్ను ఇష్టంగా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, అదే నాకు 1000 రెట్ల బహుమానం. నేను ఈ బంగారాల కోసం చూసే మనిషిని కాదు, మీకు తెలియదేం కాదుగా అని అంటే, అందుకే నాకు నా పూలగంప అంటే అంత ఇష్టం, నా పూలగంప ఏది చెప్పినా చేయాలనిపించుద్ది నాకు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే మీనా, సరేలే మరిద్దరం పొగుడుకోవటం మొదలు పెడితే టైం చాలదు అని చెప్పని అంటూ ఇక వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అదే టైంలో ఇక అక్కడికి సుగుణమ్మ ఇంకా చింటూ వస్తారు. వాళ్ళిద్దరూ ఎందుకు వస్తారంటే, చింటూ వాళ్ళ క్లాస్మేట్ పుట్టినరోజు పక్కనే ఉన్నటువంటి ఆ హాల్లోనే పక్కన ఉన్నటువంటి స్పేస్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళ పుట్టినరోజుకి అందరూ రావాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చి పేరెంట్స్ స్కూల్లో చెప్పడంతో ఇక చింటూ సుగుణమ్మ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉంటారు. ఇలా పార్టీకి వెళ్తున్నామనే విషయం రోహిణి కూడా చెప్పరు. ఎందుకంటే వీళ్ళకేం కనిపించం కదా, మన పని మనం చూసుకొని వచ్చేయచ్చు కదా అని చెప్పి, వాళ్ళకి తెలీదు వీళ్ళు ఇక్కడికి ఫంక్షన్కి వస్తున్నారని చెప్పి. ఇక అక్కడ చింటూ సుగుణమ్మ కూర్చుని ఉంటారు. మిగతా పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలతో కూర్చుని ఉంటారు. అందరూ కూడా గేమ్స్ అవి ఆడుతూ ఉంటారు. ఇక అలా ఆడుతున్న టైంలోనే చింటూ అయితే గెలుస్తాడనమాట అక్కడ 2-3 గేమ్స్లో. దాంతో ఇక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న టైంలో ఆ 2-3 గేమ్స్లోనూ చింటూయే గెలిచాడని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉంటే అది ఇక్కడున్నటువంటి మీనా చెవిన పడుతుంది. ఏమండి వాడు మన చింటూగాడేనా ఏంటి అని అంటే, ఊరుకో మీనా, వాడిక్కడ ఎందుకు ఉంటాడు, ఊర్లో ఉంటాడు కానీ అనేసరికి ఎందుకో ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది, అసలు అన్నిసార్లు చింటూ చింటూ అంటే వాడే అంత యాక్టివ్గా ఉంటాడు అని చెప్పని అంటుంది. సరే నీ మనసుని ఎందుకు కాదనాలు, వెళ్ళి చూడు అని అంటే ఇక గబగబా వెళ్ళి మీనా చూసేసరికి వాడు చింటూనే. సుగుణమ్మని చింటూని పలకరిస్తుంది మీనా. ఒక్కసారిగా సుగుణమ్మ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈలోపే చింటూ మీనా వాళ్ళని చూడటంతో రోహిణి ఖచ్చితంగా అక్కడే ఉంటుందని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా వెళ్ళినటువంటి చింటూ ఇక రోహిణిని చూసి అమ్మా అని చెప్పి గట్టిగా హత్తుకుంటాడు. చింటూ నువ్వేంటి ఇక్కడ అని చెప్పని అంటే, నేను అమ్మమ్మ ఇద్దరం వచ్చాం, అదిగో అమ్మమ్మ అక్కడుంది అని అనగానే, అవునా మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఆ టైంలో మనోజ్ రోహిణి పక్కన ఉండడు. అది ఏంటంటే ఈరోజు మా క్లాస్మేట్ పుట్టినరోజు, సో అందరూ వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని రావాలన్నారు. నువ్వు బిజీగా ఉంటావు కదా, అందుకే నేనే అమ్మమ్మకి చెప్పాను, మమ్మీకి చెప్పకు మనం వెళ్ళొచ్చేద్దామని, అందుకే అమ్మమ్మ నీకు చెప్పలేదు. ఇక్కడ చూస్తే నువ్వున్నావు, నీకు తెలుసా మా పేరెంట్స్ని తీసుకుని రమ్మని చెప్పారు ఈ బర్త్డేకే అని చెప్పి, అందుకే వచ్చావా అని అంటూ ఉంటే, లేదు చింటూ నేను వేరే ఫంక్షన్కి వచ్చాను. సరే నువ్వు వెళ్ళు అని చెప్పని అంటూ ఉంటే, అమ్మా ఒక్కసారి రామ్మా, అందరికీ నిన్ను మా మమ్మీ అని పరిచయం చేస్తాను ప్లీజ్ అంటూ ఉంటే, వద్దురా ఎవరైనా చూస్తే చాలా పెద్ద గొడవ అయిపోతుంది అంటూ ఉంటే, ఏం కాదు రామ్మా ప్లీజ్, దయచేసి రామ్మా, ఎప్పుడు నేను అందరి ముందు అవమానపడుతూ ఉండడమే నీకు కావాలా ఏంటి అంటూ ఉంటాడు. సరే ఆగు వస్తాను అని చెప్పి ఇక చింటూని తీసుకుని ఎవరికీ కనిపించకుండా అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ మీనా బాలు ఇద్దరూ అనుమానంతో చూస్తూనే ఉంటారు.
ఎందుకంటే చింటూ రోహిణి దగ్గరికి వెళ్ళటం, రోహిణితో మాట్లాడడం, రోహిణిని తీసుకుని రావటం అంతా చూస్తూ ఉంటారు. ఇక నిదానంగా ఇటు నుంచి మనోజ్కి, సత్యానికి ఫోన్ చేసి వాళ్ళందరినీ మేమున్న దగ్గరికి రండి అని చెప్పడంతో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. పార్టీ జరుగుతూ ఉండగానే రవి, శృతి కూడా వీళ్ళతో పాటు వస్తారు. అందరూ పక్కన నిలబడి చూస్తూ ఉంటారు. రోహిణి జాగ్రత్తగా అక్కడికి వెళ్తుంది. ఎవరు చూడట్లేదు, ఎవరు కనిపించట్లేదులే అని నిదానంగా వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ చింటూ అయితే, ఇదిగో మా అమ్మ చూసారా, నేను ఇప్పుడే కదా 3 ప్రైజులు గెలుచుకున్నాను, ఈవిడే మా అమ్మ అని చెప్పి అందరికీ పరిచయం చేస్తుంటే సుగుణమ్మ అయితే, పోనీలే అమ్మా, నువ్వు వచ్చి వాడికి సంతోషాన్ని ఇచ్చావంటే ఏంటి సంతోషాన్ని ఇచ్చేది, వాళ్ళందరూ ఎక్కడ చూస్తారో నేను టెన్షన్ పడుతున్నాను. ఈరోజు రవి, శృతి వాళ్ళ యానివర్సరీ. ఈ యానివర్సరీలో ఎక్కడ వాళ్ళందరూ కలిసి నన్ను చూస్తారు, మీతో ఉండడం చూసి నిజం ఎక్కడ తెలుసుకుంటారో అని ఎంత భయపడుతున్నారో నీకు తెలుసా అసలు. ఇప్పుడు నువ్వేమో వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చావు. ఏంటమ్మా ఇది, నాకు నా జీవితం ఎటుపోతుందో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదంటే నేనేం చేస్తానమ్మా రోహిణి, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ప్రతి దానికి నువ్వు ఇలానే చేస్తావేంటి? నేనేమన్నా కావాలని చెప్పి వచ్చానా చెప్పు, నాకేమన్నా తెలుసా మీకు అక్కడ ఫంక్షన్ జరుగుతుందని అని చెప్పని వాడేదో ఏడ్చాడని చెప్పి తీసుకొని వచ్చాను. రోజు అలా ఇంట్లో మగ్గుతున్నాడు, ఏముందిలే కాసేపు పిల్లలతో ఆడుకుంటాడు అని, దానికే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతావా అంటూ ఉండేసరికి, అది కాదమ్మా, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా, ఎందుకు ఈ రకంగా చేస్తావు అని చెప్పని అంటుంది. సరేలే నువ్వు వెళ్ళు, నేనేదో ఒకటి పడతాను అంటుంది సుగుణమ్మ. సరే చింటూ బాయ్ అని అంటే, సరేనమ్మా బాయ్ అని చెప్తాడు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక్కరు కూడా కనిపించరు. ఏంటి ఎవరు ఇక్కడ లేరు అని చెప్పని అనుకుంటూ ఇక రోహిణి వెతికి వెతికి మనోజ్కి ఫోన్ చేసేసరికి మనోజ్ అయితే ఆ స్కూల్ పిల్లల ఫంక్షన్ దగ్గర నిలబడి ఉంటాడు. కాల్ అక్కడ మోగుతున్నట్టు వినిపించి చూసేసరికి అందరూ అక్కడ నిలబడి ఉంటారు. కొంపుదీసి అందరూ కలిసి చూసేసరే ఏంటి, నిజం తెలిసిపోయిందా అనుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి, ఏంటి రోహిణి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు, సడన్గా అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తున్నావేంటి అని అంటే, అబ్బే అదేం లేదత్తయ్య, ఇక్కడ అంటే అది ఆ సుగుణమ్మ గారి మనవడు ఉన్నాడు కదా, ఆ పిల్లాడు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారంట, నన్ను చూసి గుర్తుపట్టి రండి అని చెప్పి తీసుకొని వచ్చాడు అనగానే, అందరికీ పరిచయం చేశాడా అంటుంది. అదే మా ఆంటీ అని పరిచయం చేశాడు అని చెప్పని అనగానే ప్రభావతి రోహిణి చెంప చెల్లున పగలగొడుతుంది. ఆంటీ అని పరిచయం చేశాడా, మా అమ్మ ఇదిగోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తే నా కొడుకండి అని చెప్పి నువ్వు అందరికీ చెప్పావుగా, ఇంకా మళ్ళీ ఏం తెలియనట్టుగా నా అదే ఆంటీ అని చెప్పి పరిచయం చేశాడు అని చెప్పి చెప్తున్నావేంటి అని అంటుంది ప్రభావతి. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. ఆంటీ అది కాదు అంటూ ఉంటే, ఏంటే అది కాదు, చెప్పు నిజం చెప్పు, సుగుణమ్మని అమ్మ అని పిలిచావు, చింటూ నిన్ను అమ్మ అని పిలిచాడు, వాడు వాళ్ళ అమ్మమ్మని అదే సుగుణమ్మని అమ్మమ్మ అంటున్నాడు, నాకు నిజం కావాలి రోహిణి అని చెప్పని అంటూ ఉంటే, ఇకప్పుడు అక్కడి నుంచి ఒక టీచర్ వచ్చి, మేడం చింటూ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు ఇంకా సైన్ చేసి పంపించలేదు, రిపోర్ట్స్ అది మళ్ళీ టెస్ట్లు వచ్చేస్తున్నాయి, రేపు మీరు తప్పకుండా పంపించండి అని చెప్పేసరికి, ఓకే మేడం అని చెప్పని అంటుంది. అబ్బబ్బబ్బా ఎంత బాగా దొరికావు రోహిణి అని చెప్పేసేసి ఇక ప్రభావతి అయితే రోహిణి చెంపలు వాయిస్తుంది. ఇక రవి, శృతి అయితే పార్టీ కూడా అయిపోవచ్చింది, ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళదాం అని అంటే, మీరు చూసుకుని రండి, నేను వీళ్ళని తీసుకుని వెళ్తాను అంటుంది ప్రభావతి. ఇక అన్న తర్వాత మనోజ్ కార్తీరా అంటుంది. ఇక రవి, శృతి ఇంకా బాలు మీనా ఫంక్షన్ క్లోజ్ చేసేసుకుని గబగబా ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి ప్రభావతి తన విశ్వరూపం చూపించేస్తూ ఉంటుంది. రోహిణిని పిచ్చ కుమ్ముడు కుమ్మేస్తుంది. ఈలోపు బాలు వచ్చి, అమ్మా ఆగు, ఏ నాన్నెంత చెప్పినా ఆగకుండా ఏంటా కొట్టడం, మనిషి అనుకుంటున్నావా పశువు అనుకుంటున్నావా అని అంటే, ఇది ఎంత మోసం చేసిందిరా మనల్ని, దీన్ని నమ్మి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేసాను కదరా అంటూ ఉంటే, ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నా, నువ్వు వెనుకోకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చుకుని ఇప్పుడు ఏడిస్తే ఏంటి లాభం, ఆ మలేషియా కూడా అంతా హంబక్కే అని చెప్పా, విన్నావా వినలేదు, ఈ రోహిణి వెనక ఏదో కథ ఉంది అని చెప్పాను, విన్నావా వినలేదు, ఇవాళ తెలిసినప్పుడు రుద్రతాండవం చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పి తిడుతూ ఉంటే, ఇక రోహిణి అయితే బాలు అది కాదు అంటే, చూడమ్మా పార్లరమ్మా, నీ గురించి మేము తెలుసుకోవాలి అనుకోలేదు, నీ గురించి తవ్వకాల్లో చాలా విషయాలు బయటపడాలి అని కూడా మేము అనుకోలేదు, ఇన్ని తప్పులు పెట్టుకొని ఇన్ని రకాల డిఫాల్ట్స్ నీ వెనక పెట్టుకొని నువ్వు ఒక్కొక్కరిని ఎద్దేవా చేస్తూ మాట్లాడడం మాకు నచ్చలేదు, ఒక్కొక్కరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం మాకు నచ్చలేదు,
అందుకే నువ్వేంటో నీ కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నాం. అలా అని చెప్పి మేమేమి దుర్మార్గులం కాదు. మరీ అంత మనుషుల్లా ప్రవర్తించకుండా పశువుల్లా ప్రవర్తించే వాళ్ళము కాదు. మా అమ్మ కోపం చల్లారినాక మాట్లాడుతుంది. నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసేసి, నాన్న కాస్త చూసుకో, అమ్మని ఎలాగోలా మెత్తబరుచు అంటే, జేంట్రా ఈ విషయం నేనే ఆరాయించుకోలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది అంటే ఏం చేస్తావు నాన్న, వాడెంచుకున్న దానికి మనమేం చేయగలం అని అంటాడు బాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.